నమస్తే సార్, మీ పేరండి? రవీంద్ర. రవీంద్ర గారు, జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన మాట్లాడినటువంటి మాటలు మీరు వినే ఉంటారు. ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర చేస్తాను, అధికారంలోకి వచ్చేది నేను రాగానే తెలుగుదేశం వాళ్ళందరినీ రప్ప చేస్తానని అంటున్నారు. ఏంటి సార్ అసలు జగన్మోహన్ రెడ్డి గారి మాటలకు అర్థం ఏంటనుకుంటున్నారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఎట్టా ఉందంటే, ఆయన మైండ్ అసలు సరిగ్గా పనిచేస్తుందో పని చేయట్లే కూడా అర్థం కావట్లేదు. నువ్వు 5 సంవత్సరాలు ఉన్నావు అధికారంలో. 5 సంవత్సరాల్లో నువ్వేం చేసావు? 5 సంవత్సరాలు నువ్వు ఏమీ చేయలేకుండా నువ్వేం చేసావు? అన్నీ భూదోపిడీ చేసావు, కుంభకోణాలు, ఇసుక కుంభకోణాలు చేసావు. తర్వాత మద్యం కుంభకోణంలో నీ మూలన జనం కొంతమంది కిడ్నీలు ఫెయిల్ అయ్యి, కొంతమంది చచ్చిపోయి, కొంతమంది నానా ఇబ్బందులు పడ్డారు. అలాంటి పనులు చేసి రాజధాని అన్నావు. రాజధాని రైతుల్ని పాపం ఆడవాళ్ళని కూడా కొట్టించావు. అలాంటి కార్యక్రమాలు చేసి ఇప్పుడు వచ్చి నేను పాదయాత్ర చేస్తాను, లేదు మళ్ళీ నేను వచ్చి ఏదో చేస్తాను, ఏదో పీకేస్తానంటే ఎట్లా అవుతుంది? నువ్వు రాజకీయంగా నువ్వు ఇప్పుడు వచ్చి నువ్వు మోకాళ్ళ మీద నడిచినా కానీ, లేదు నువ్వు ఎకాల పొర్లు దండాలు పెట్టి రాష్ట్రం అంతా తిరిగినా కానీ నువ్వు మళ్ళీ ముఖ్యమంత్రి అవడం అనేది కల్లో కూడా జరగని పని. సార్, ఇప్పుడు నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ నాది చంద్రబాబు నాయుడు కొడుకు వయసు, చంద్రబాబు నాతో కూడా పోటీ పడలేకపోతున్నాడు, నేను పెట్టిన పథకాలన్నింటినీ కాపీ కొట్టేస్తున్నాడు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. దీనిపైన మీ స్పందన ఏంటి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి నీకు పోటీ ఎక్కడ? నక్కకే నాగలోకానికి ఉన్నంత డిఫరెన్స్ ఉంటుంది. ఆయన సీనియర్, ఆయన రాష్ట్రాభివృద్ధి కోసం, ప్రజల కోసం, ప్రజలకు ఎంతో. ఇప్పుడు ఇవాళ చలిలో దావోస్ వెళ్ళి మళ్ళీ ఒక 20 లక్షల కోట్లు, 30 లక్షల కోట్లు మళ్ళీ కొంత కంపెనీలు కానీ లేకపోతే ఇంకోటి కానీ ఆయన తీసుకొచ్చారు. నువ్వేం చేయగలిగావు? నువ్వేమీ చేయలేకుండా నేను చంద్రబాబు నాయుడు గారితో పోటీ అని అంటావు. నువ్వు చంద్రబాబు నాయుడు గారితో దేనికి పోటీ పడతావు? నువ్వు దొంగతనాలు చేయడంలో పోటీ పడతావు. చంద్రబాబు నాయుడు గారు అవి చేయలేరు. రాష్ట్రాభివృద్ధి కోసమే చేస్తారు. ప్రజల కోసం, ప్రజల మన్నలను పొందడానికి ఆయన ప్రజల కోసం కృషి చేస్తారు. నువ్వేం చేస్తావు? నీ సొంత దోపిడీ లక్షల కోట్లు, నీ మీద ఈడీ కేసులు ఉన్నాయి. ఈడీ కేసులు 12 కేసులు, 13 కేసులు ఈడీ కేసులు ఉన్నాయి. 42,000 కోర్టులు అటాచ్ అయ్యి ఉన్నాయి. నువ్వు వాటిని గురించి మాట్లాడు. తర్వాత నీ బాబాయిని చంపిన గురించి, నీ బాబాయిని ఎవరు లేపేశాడో వాడిని గురించి మాట్లాడు. నీ చెల్లికి, నీ తల్లికే సమాధానం చెప్పలేనాడు నువ్వు ఇవాళ వచ్చి రాష్ట్రంలో నేనేదో పెద్ద పొర్ల దండాలు పెట్టేస్తాను, నేనేదో పాదయాత్ర చేస్తానంటే నీకు ఇప్పుడు వచ్చి ప్రజల్లోకి వస్తే ప్రజల్లో నిన్ను చీకొట్టేవాళ్లే తప్ప నీకు ఎవడో అభినందించేవాడు ఎవడో లేడు. సార్, మరి నిన్న కడపకు చెందినటువంటి వైసీపీ లీడర్ సతీష్ రెడ్డి మాట్లాడుతూ, లోకేష్ నువ్వు 99 పైసలకే రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చేటటువంటి కంపెనీలకు భూములు ఇచ్చేస్తున్నావు, అది నీ అబ్బ సొత్తా, నీ తాత సొత్తా, నువ్వు ఏ విధంగా ఇస్తావని మాట్లాడుతూ ఉన్నారు. మరి సతీష్ రెడ్డి గారు మాట్లాడింది కరెక్ట్ అంటారా? రాష్ట్రానికి అసలు అభివృద్ధి కంపెనీలు వద్దంటారు మీరు? ఇప్పుడు రాష్ట్రంలో కంపెనీలు వస్తే, ఇప్పుడు మనం భూమి ఇస్తేనే వాళ్ళు కంపెనీ ఇక్కడ పెడతారు, పెట్టుబడులు పెడతారు. మనం భూమి ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా వాళ్ళు వచ్చి పెట్టుబడి పెట్టమంటే కంప్యూటర్ ఇప్పుడు వాళ్ళు పెట్టరు. ఇప్పుడు మనం భూమి ఇవ్వాలి. మనం భూమి ఇస్తే దాని మీద మనకి ఆదాయం వస్తుంది. ఆ కంప్యూటర్ వాటి మీద కొంత గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది. తర్వాత కొంత ఇక్కడ జాబ్ హోల్డర్స్ పెరుగుతారు. అంతేగాని మేమేమి ఇవ్వం, మీరు వచ్చి పెట్టేసేయండి అంటే అంత పిచ్చాళ్ళు ఎవరు ఉండరు. కానీ మీరు చెప్పేదంతా మీరు అన్ని సూట్ కేసు కంపెనీలు పెట్టి మీరు దాచుకోవడానికే సరిపోతుంది. కానీ ఇలా ఉద్యోగాలు రావడం కోసం లేకపోతే ప్రజలకు ఏదన్నా చేయడం కోసం మీరైతే ఏమీ చేయలేరు. సార్, మరి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇంకొక మాట మాట్లాడుతూ, నేను అధికారంలో లేపేసరికి రాష్ట్ర ప్రజలందరూ అల్లాడిపోతున్నారు, మా జగనన్న లేకపోవడంతో మాకు బాధగా ఉందని చెప్పి మాట్లాడుతున్నారు. నిజంగా మీరు కూడా ఈ రాష్ట్ర ప్రజలే కాబట్టి మీరు కూడా నిజంగా బాధపడుతున్నారు ఆయన లేనందుకు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే అట్టాగే అబద్ధాలు చెప్తూ ఉంటాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు క్వార్టర్ బాటిల్, చీఫ్ క్వార్టర్ 50 రూపాయలు ఉండే బాటిల్ 200 రూపాయలు అమ్మారు. అది ప్రజలు వాళ్ళు క్వార్టర్ తాగిన వాళ్ళ కిడ్నీలు పోయి, ప్రాణాలు పోయి, నానా అవస్థలు పడి రోజు మిమ్మల్ని బుద్ధులు తిట్టుకొని ఇవాళ ప్రజలు మిమ్మల్ని చీకొట్టి బయటికి పంపించేసి మీరు వెళ్ళి ఇక్కడ నువ్వు అసలు ఇక్కడ పనికిరావు, నువ్వు వెళ్ళి బెంగళూరు ప్యాలెస్లో పడుకోమన్నారు నిన్ను. ఆ బెంగళూరు ప్యాలెస్లో పడుకునే దానికి ఇంకా మళ్ళీ నువ్వు ప్రజల గురించి నేనేదో చేస్తానంటే నిన్ను నమ్మేవాడు ఎవడో లేడు. ఓకే సార్, మరి లక్ష్మీ పార్వతి గారు మనం మాట్లాడుతూ లోకేష్ రెడ్ బుక్ అని చెప్పేసి ఆ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నాడు. ఇక్కడ మా జగన్బాబు అధికారంలో రాగానే లోకేష్నే మొదట అరెస్ట్ చేస్తామని మాట్లాడుతున్నారు. లక్ష్మీ పార్వతి గారి మాటలకి మీ సమాధానం ఏంటి? లక్ష్మీ పార్వతి చెప్పడానికి ఏముందిలే కానీ రెడ్ బుక్ అనేది అది రెడ్ బుక్. ఇది వరకు ఎవరైతే ఆ 5 సంవత్సరాల్లో అరాచకాలు, అక్రమాలు, భూదోపిడి, కుంభకోణాలు
ఇవన్నీ చేశారో వాళ్ళ మీదే కేసులు ఉంటాయి. రెడ్ బుక్ అని మీరేదో సృష్టించడం తప్పితే ఏమి ఉండదు. ఇవాళ అంబేద్కర్ రాజ్యాంగం జరుగుతుంది. ఇదివరకు మీరు మర్డర్లు, మానభంగాలు లేకపోతే ఇంకే అక్రమాలు చేసిన వాళ్ళ మీదే కేసులు ఉంటాయి. వేరే అక్రమంగా మాత్రం కేసులు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎవరి మీద పెట్టదు. సార్ మరి కృష్ణా జిల్లాలో వైసీపీ పరిస్థితి ఏంటి సార్? ఒక పక్క కొడాలి నాని, వల్లభనేని వంశీ, పేరు నాని, దేవినేని వంశీ ఇలాంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది సార్? మరి నెక్స్ట్ ఇప్పుడు చూసుకున్నట్లే వాళ్ళ మీద ఉన్నటువంటి కేసులు ఇవి కూడా మీకు తెలిసి ఉంటుంది. ఎలా ఉండబోతుంది? ఇప్పుడు వంశీ చంద్రబాబు నాయుడు గారి కుటుంబం గురించి లేకపోతే లోకేష్ బాబుని గారిని బూతులు తిట్టం కానీ కొడాలి నాని కానీ వీళ్ళందరూ చేస్తారు. ఇవాళ ఏమైంది వాళ్ళ పరిస్థితి? ఏకలు తీసిన కోడిలాగా ఒకడు గుండెపోటని, ఒకడు రక్తపోటని, ఇంకొకడు ఇంకో పోటని వాడు ఇవాళ అసలు వాళ్ళు ఎందుకు పనికి రాకుండా పోయారు. మళ్ళీ ఏదన్నా ఇప్పుడు ఏదో నేను మొన్న నాని చెబుతున్నాడు, ఏ నాని, బందర్ నాని, ఆ బందర్ నాని చెబుతున్నాడు ఏదో ఏముందో రంగు గెలిచిపోయిందిలే అంటున్నాడు. రంగు గెలిచిపోవడం కాదు, ఇవాళ జనంలోకి వచ్చి తిరిగినా ఇవాళ వచ్చి మీరు ఏమి చేయాలన్నా కానీ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. మీ బూతుల పార్టీని ఇంక ఈ బూతుల వాళ్ళని కూడా ఎవడో ఇచ్చేసే బూతులు వస్తే ఈ జనంలో కొడతారు. ఇప్పుడు వస్తే జనంలో కంపల్సరీ మిమ్మల్ని కొట్టే పరిస్థితి ఉంటుంది. అది సో ఓవరాల్గా అయితే ఈ ప్రభుత్వం పనితీరు ఏ విధంగా ఉంది? సూపర్ 6 అమలు చేశారా? ఈ 2 ఇయర్స్లో ఎలా ఉంది? సూపర్ 6 అమలైనయండి. ఇప్పుడు ఉచిత బస్సు అమలు చేస్తారు. తర్వాత గ్యాస్ సిలిండర్ సంవత్సరానికి 3 సిలిండర్లు అన్నారు. 3 సిలిండర్లు వచ్చేసినాయి. ఇప్పుడు ఆల్రెడీ మళ్ళీ నడుస్తుంది. ఇప్పుడు మళ్ళీ రెండో సంవత్సరం వచ్చింది. రెండో సంవత్సరం రాగానే మళ్ళీ రెండో సంవత్సరం 3 సిలిండర్లు ఇచ్చేస్తారు. తర్వాత ఇప్పుడు తల్లికి వందనం ఒకటి ఇచ్చేస్తారు. తర్వాత ఇంకా కొన్ని ఫెన్షన్ ఒకటి ఇచ్చేశారు. తర్వాత ఫెన్షన్ కూడా మీకు ఇది వరకు ఫెన్షన్ ఇవ్వడానికి 250 రూపాయలు అంటే 5 సంవత్సరాలు దేకాడు 1000 రూపాయలు పెంచడానికి. ఇవాళ 4,000 ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అలాంటి కార్యక్రమాలన్నీ చేసుకుంటూ వెళ్తున్నారు. అలాగే పెట్టుబడులు కూడా తీసుకొస్తున్నారు. ఆ పెట్టుబడులు తీసుకొచ్చి మనకేదైనా ఆదాయం పెరిగితే ఇంకా పెంచే అవకాశం ఉంటుంది. తర్వాత ఇప్పుడు రోడ్లు కానీ లేదా ఇంకోటి కానీ రోడ్లు కూడా చాలా వరకు గుంటలు పోడ్చడం, కొత్త రోడ్లు వేయటం, సీసీ రోడ్లు కానీ, బీటీ రోడ్లు కానీ ఇవన్నీ వేయటం, ఇవన్నీ చేస్తారు. ఇంకా ఈ 2-3 సంవత్సరాల్లో కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచే విధంగానే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, కూటమి ప్రభుత్వం మొత్తం అందరూ కలిసే చేస్తారు. సో 2029లో మరి ఈసారి ఎవరు అధికారంలోకి వస్తారని భావిస్తున్నారు? 2029లో మళ్ళీ కూటమి ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది. ఎందుకనంటే ఇప్పుడు ఈ కార్యక్రమాలన్నీ వాళ్ళు కరెక్ట్గా చేస్తున్నారు కాబట్టి ప్రజలు మన్ననలు పొందిన పార్టీ కూటమి పార్టీ.